తెలంగాణలో ప్రభుత్వం మారింది, ఆశలు కూడా పెరిగాయి. కానీ లంబాడా సమాజం మాత్రం ఒక ప్రశ్నతో ఎదురు చూస్తుంది. రాష్ట్రంలో మన ప్రాతినిధ్యం ఎక్కడ? రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంలో లంబాడా సమాజానికి ఒక్క మంత్రి పదవి కూడా దక్కలేదు. అధికార నిర్ణయాల్లో వారి వాణి వినిపించడం లేదన్న భావన వారిలో పెరిగిపోతుంది. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ప్రత్యేకంగా లంబాడా సమాజ అభివృద్ధికి కేటాయింపులు స్పష్టంగా కనిపించడం లేదని కొందరు నాయకులు, సంఘాలు స్పష్టంగా చెబుతూనే ఉన్నారు. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ గుర్తింపు విషయం అయితే చరిత్ర, ఇంత సంస్కృతి ఉన్న ఈ సమాజం రాజకీయంగా మాత్రం తమను పక్కన పెట్టిందా అన్న సందేహం పెరిగిపోతుంది. దళితులు, లంబాడాల పట్ల ఉన్న వివక్ష గురించి ఒక గిరిజన ఎమ్మెల్యే శాసనసభలోనే ఆవేదన వెళ్ళగక్కిన తీరు ఆ జాతి గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది. అధ్యక్ష, కాల్చేసే తుపానీలు గమనించిన అధ్యక్ష, వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ప్రవర్తన ఈ సభ చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదా అధ్యక్ష? మొత్తం మంత్రివర్గం సుమారు 15 నుంచి 18 మంది. లంబాడా మంత్రులు 0. ముఖ్య నిర్ణయాల స్థాయిలో కీ పోస్టులో లంబాడా ప్రాతినిధ్యం 0. రాజకీయంగా ఎస్టీ కమ్యూనిటీ చాలా బలమైంది. అయినా అధికారంలో వాటా నిలువు గీత 0 రిప్రజెంటేటివ్. ఓటు ఉంది కానీ వాయిస్ లేదు. ఇది కేవలం సంఖ్యల కథ కాదు, ఒక సమాజం ఆశల గణితం. వచ్చే నిర్ణయాల్లో అయినా మార్పు వస్తుందా, లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా? మీరేమంటారో కామెంట్ చేయండి.